పెహల్గాం అటాక్ ఏదైతే జరిగిందో నిజంగా మీరు బాధపడుతారా? ఖచ్చితంగా నిజంగా నిజంగా గుండె మీద బాధపడుతున్నాం. చేసుకొని చెప్పగలుగుతారు. గుండెల మీద చేసుకొని కూడా చెప్తాను, తల మీద ఖురాన్ పెట్టుకొని కూడా చెప్తాను. భారతదేశ మెట్టిలో మేము కలిసిపోవాలా. భారతదేశ బిడ్డలకు పాకిస్తాన్ దుర్మార్గులు ఎవరైతే పాకిస్తాన్ దుర్మార్గులు, ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇది మౌలానా హుస్సేన్ అంటున్నటువంటి అంశం ఇది. అంటానండి. మౌలానా షరీఫ్ భారతదేశం కోసం స్వాతంత్రంలో పోరాడిన మా పెద్దవాళ్ళు పూర్వీకులు భారతదేశ స్వాతంత్రం కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ బిడ్డలమండి మేము. ఖచ్చితంగా అంటాను. నిజంగా మీకు భారతదేశం అంటే ప్రేమ ఉంటుందా? 100% ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టే భారతదేశం కోసం 90,000 కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు మీరు ఇండియా గేట్ పైన చూడవచ్చండి. నేను దేవబంద్ యూనివర్సిటీలో దార్లూమ్లో చదివాను. దార్లూమ్కు సంబంధించిన ఎంతోమంది స్టూడెంట్స్, ఎంతోమంది మత గురువులు, ఉలమాలు, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ, మౌలానా ఉబేదుల్లా సింధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా మహమూదుల్ హసన్ దేవబంది, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి, హాఫిజ్ జామిన్ షహీద్, ఇలాంటి ఎంతోమంది ఉలమాలు, లక్షలాది మంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే మన పెద్దవాళ్ళు పూర్వీకులు భారతదేశం కోసం స్వాతంత్రం తెచ్చామో ఆ దేవబంద్ యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చాను. అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే దేశభక్తి ఇక్కడ నేర్చుకున్నానండి. నిజంగా ముస్లింలకి దేశభక్తి ఉంటుందా? భారతదేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటుందా? ఒకవేళ దేశభక్తి మాకు లేకపోతే మేము స్వాతంత్రం తర్వాత ఏదైతే పాకిస్తాన్ డివైడ్ అయిపోయినదో మా పూర్వీకులు, మా పెద్దోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయే వాళ్ళండి. మేము చెప్పేసాం పాకిస్తాన్ మాకు అవసరం లేదు, భారతదేశంలో మేము పుట్టాము, భారతదేశ మిట్టితో సృష్టించిన దైవం మాకు సృష్టించాడు. ఖురాన్లో ఏముంది? మిన్హా ఖలఖ్నాకుం వఫీహా నుయీదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. అంటే ఏ మట్టితో మీకు మేము సృష్టించామో అదే మట్టిలో మీకు మేము కలిపేస్తామని దైవగ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఈ మట్టితో సృష్టిగత దైవం మాకు పుట్టించాడు, ఇదే మట్టితో ప్రేమించమని కూడా దైవ గ్రంథం కూడా మాకు చెప్తుంది, ప్రవక్త మహమ్మద్ కూడా మాకు చెప్తున్నారు. మౌలానా గారు మీరు క్లియర్గా చెప్పాలి, మీకు పాకిస్తాన్ అంటే ప్రేమనా, భారత్ అంటే ప్రేమ? భారత్ అంటే ప్రేమ అండి. భారత్ అంటేనే ప్రేమ. 100% భారత్ అంటే ప్రేమ. భారత్ కన్నా ఎక్కువ ఏ కంట్రీతో కూడా మేము ప్రేమించము. భారతదేశం మా ప్రాణం కన్నా ఎక్కువ భారతదేశంతో మేము ప్రేమిస్తాము. మా ఒక ప్రాణం కాదు, మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు, మా పూర్తి ఫ్యామిలీ ప్రాణాలు, మా ముస్లిం సమాజ ప్రాణాలంతా భారతదేశ శాంతి కోసం మేము కుర్బాన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, ప్రాణాలు తెగించడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ మాతాకి జై అని అనగలుగుతారా మీరు? 100% भारत माता को जय हम बोल सकते हैं. भारत की जय, जय भारत, जय हिंद, जो भी बोलना है हमें कोई हर्ज नहीं. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై భారత్, జై హింద్ मैं बोल रहा हूँ, చెప్తున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. రైట్. అంటే మీరు ఈ మాట చెప్పినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. నేను చెప్పరానుకున్నాను నేను. మీరైతే జనరల్గా ఏంటంటే మా మాతాకు మేము జై చెప్పాలా, భారత్కి మేము మాత అనము. భారత్ హమారీ జమీన్. ఇది మేము ఇక్కడైతే భారత్కు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు మాకు ఇక్కడ సృష్టించాడు. భారత్కి మేము పూజ చేయము, మేము పూజించేది ఒక దేవుడికే. అంటే భారత్ని మేము పూజిస్తున్నాము ఆ నియతో భారత్ మాతాకి జై మేము చెప్పము.